మీరు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎఫోర్డ్ చేయగలుగుతదంటారా? ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్‌లో ద పేయింగ్ కెపాసిటీ ఆఫ్ పీపుల్ ఏదైతే ఉందో, మోస్ట్ ఆఫ్ ద ప్రొసీజర్స్ నాకు తెలిసి 1-2% ప్రొసీజర్స్ మేబీ బియాండ్ సంబడీస్ రీచ్ అండి. హ్మ్. ఏదైనా కూడా చేసే ఇప్పుడు అయ్యే సర్జరీస్ ప్రాబబ్లీ డిపెండ్స్ ఆన్ ద ఏమంటారు చేయించుకునే ప్లేస్ బట్టి మారచ్చు. ఇన్‌ఫాక్ట్ ఇండియాలో ద ప్రొసీజర్ కాస్ట్ ఈస్ ప్రాబబ్లీ లెస్ దాన్ 5% ఆఫ్ వాట్ ఈస్ డన్ ఇన్ యూఎస్. ఓకే. సేమ్ ఇక్కడ మనం చేసే టమ్మీ టక్ యూఎస్‌లో అవుతే అట్‌లీస్ట్ ఇక్కడ నుంచి ఒక 7-8 టైమ్స్ హైయర్ కాస్ట్ ఉంటది ఈజీగా. ఓకే. సో, అలాంటప్పుడు వి కాంట్ సే ఇట్స్ నాట్ అఫోర్డబుల్ ఇన్ ఇండియాలో. ఓకే. డెఫినెట్‌లీ యెస్. అంటే మన కంపారిజన్‌తో పోలిస్తే ఇట్స్ ఎ లిటిల్ బిట్ ఎక్స్‌పెన్సివ్. బట్ ఇట్స్ నాట్ బియాండ్ ఎనీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇట్స్ నాట్ బియాండ్ దేర్ స్కోప్ అండి. యెస్. మీరు చాలా ప్రోస్ చెప్పారు మనకి టమ్మీ టక్‌లో. కాన్స్ అంటే ఏం చెప్తారు? ఒకటే డౌన్ టైమ్ అంటే ఒక 6 వీక్స్ వరకు మీరు ఎక్కువ వర్కౌట్స్ చేయలేకపోవటం ఇస్ ద వన్ థింగ్. చాలా రేర్ అండి. అంటే కాంప్లికేషన్స్ అనేవి వి రొటీన్‌లీ టెల్ దెమ్ బిఫోర్ సర్జరీ దట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మైనర్. పెద్ద కాంప్లికేషన్స్ అంటే ఏముండవు. ఒకటి స్కిన్‌ది ఏదైనా హీలింగ్ కొన్నిసార్లు 1 వీక్‌లో 10 డేస్‌లో హీల్ అవ్వాల్సింది ఇంకొక 10 డేస్ ఎక్స్ట్రా అవ్వచ్చు, ప్రొలాంగ్ అవ్వచ్చు. ఒకటి 2 చోట్ల స్టిచెస్ ఏమైనా ఊడొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎక్కడైనా కొన్నిసార్లు అంటే సీరోమా అంటాం. లోపల మనకు ఏదైనా సర్జరీ అయిన తర్వాత బ్లడ్ కలెక్ట్ అయ్యే ప్రాసెస్‌లో దాని చుట్టూతా సీరోమా అనేది ఉంటుంది. హెమటోమా గానీ సీరోమా ఇలాంటి కలెక్షన్ అవ్వచ్చు. ఇలాంటివి తప్ప విచ్ కెన్ బి అగైన్ డ్రైన్డ్ అవుట్. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దట్ మేజర్ కాంప్లికేషన్లు ఏమి ఉండవండి. ఓకే. కొందరికి పెయిన్ ఉంటది. అంటే ఒక 3 వీక్స్ వరకు కొంచెం పెయిన్స్ అవి ఉంటాయి గానీ, బట్ మేనేజబుల్ విత్ రెగ్యులర్ టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ తోటే మేనేజ్ చేసుకోగలరు. అంత సివియర్ పెయిన్ అంటూ ఏముండదు. సో, మెడిసిన్ అంటే ఓన్లీ పెయిన్ కిల్లర్ యూజ్ చేయడం అంతే. అంతే అండి. అదర్ దెన్ ఇంకేం అవసరం లేదు. యాంటీబయాటిక్స్ ఫస్ట్ 1 వీక్, 5 డేస్ టు 1 వీక్ వాడితే చాలు. దట్స్ మోర్ దెన్ ఎనఫ్. అంతకంటే యూజువల్లీ ఎవరికి ఏం పెద్దగా అవసరం ఉండదు. ఓకే. వెరీ రేర్. అంటే అదే అంటున్నానండి. 100 మందిలో ఒకళ్ళిద్దరికి ఏమైనా చిన్న కాంప్లికేషన్లు అవుతాయి గానీ, లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్లు ఎవరికి ఏం అవ్వకూడదు.